సో జనరల్గా ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మీరు స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నా, లేకపోతే ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నా, యూరోపియన్ స్టైల్ ఆప్షన్స్లో మీరు ఈరోజు ఎక్స్పైరీ ఉందంటే అదే రోజు మార్నింగ్ పొజిషన్ తీసుకున్నా, ఆఫ్టర్నూన్ తీసుకున్నా, ఎటువంటి ఇండెక్స్ ఆప్షన్స్ మీరు ట్రేడ్ చేస్తుంటే అవి ఐటీఎం వెళ్ళినా కూడా ఆగస్టు 1 నుంచి 3:15కు మార్కెట్స్ క్లోజ్ అవుతాయి. 3:15 to 3:30 వచ్చేసి హలో ఫ్రెండ్స్, జీవూ తెలుగు ఛానల్కి స్వాగతం. సో మనం ఇప్పుడు F&O మాస్టర్ క్లాస్ అనే ఒక సిరీస్లో చేస్తున్నాము. సో దీంట్లో ఇంతవరకు మీరు అన్ని చూస్తుంటే కన్నా ఫ్యూచర్స్, ఆప్షన్స్, అసలు మనీనెస్, ఏ స్ట్రైక్స్ చూస్ చేసుకోవాలి అన్నీ కూడా ఇంతవరకు కవర్ చేశాము. సో అవన్నీ కూడా మీరు ఇంతవరకు చూడకపోతే తప్పకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఎంటైర్ ప్లేలిస్ట్కి ఒక లింక్ ఉంది. సో దాన్ని క్లిక్ చేసి అవన్నీ చూడండి. సో ఈరోజు వచ్చేసి మనము చాలా చోట్ల మీరు వినింటారు ఈ ఎక్స్పైరీ అండ్ సెటిల్మెంట్ ఇవన్నీ వినింటారు. సో జనరల్గా ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మీరు స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నా, లేకపోతే ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నా, లేకపోతే ఇండెక్స్ ఆప్షన్స్లో చేస్తున్నా కూడా సో మీకు ఆల్వేస్ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ నేను ఒకవేళ పొజిషన్స్ క్లోజ్ చేయకపోతే కన్నా సో వాటి సెటిల్మెంట్ ఎలా అవుతుంది, సో జనరల్గా వచ్చేసి వీక్లీ ఆప్షన్స్ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, మంత్లీ ఆప్షన్స్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనము స్టెప్ బై స్టెప్ సో నెక్స్ట్ వచ్చే ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి అసలు ఈ ఎక్స్పైరీస్ అంటే ఏంటివి, అసలు ఈ సెటిల్మెంట్ అనేది చూద్దాం. సో మనకు వచ్చేసి ఎప్పుడైనా సరే ఆప్షన్స్ కాంట్రాక్ట్స్లో 2 types ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. వన్ వచ్చేసి వీక్లీ ఆప్షన్స్ అండ్ మంత్లీ ఆప్షన్స్. ఫ్యూచర్స్ వరకు వచ్చేసి ఓన్లీ మంత్లీ ఆప్షన్స్ ఉంటాయి. ఫ్యూచర్స్లో మనకి ఇండియాలో వచ్చేసి ఇప్పుడు ఎస్పెషల్గా ఫ్యూచర్స్లో ఇండియాలో వచ్చేసి మనకు వీక్లీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ లేవు, ఓన్లీ మంత్లీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. బట్ ఆప్షన్స్లో వీక్లీ కాంట్రాక్ట్స్ అండ్ మంత్లీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, రైట్? సో ఏవి వీక్లీ కాంట్రాక్ట్స్, ఏవి మంత్లీ కాంట్రాక్ట్స్ అంటే కనుక జనరల్గా వచ్చేసి మనకు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ రెండు బ్రాడ్ లైన్ ఇండెక్స్. నిఫ్టీ వచ్చేసి NSE ఎక్స్చేంజ్కు సంబంధించిన మెయిన్ ఇండెక్స్ విత్ 50 స్టాక్స్. సెన్సెక్స్ వచ్చేసి BSEకి సంబంధించిన మెయిన్ ఇండెక్స్ విత్ 30 స్టాక్స్. ఇవి రెండు కూడా మనకు వీక్లీ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో నిఫ్టీ వచ్చేసి ఎవ్రీ వీక్ ట్యూస్డే ఎక్స్పైరీ డేట్. సో ట్యూస్డే ఒకవేళ హాలిడే ఉంటే కనుక మండేకి అడ్వాన్స్ అవుతుంది. సో అలాగే సెన్సెక్స్ వచ్చేసి ఎవ్రీ థర్స్డే ఎక్స్పైరీ అవుతుంది వీక్లీ కాంట్రాక్ట్స్. సో ఆబ్వియస్గా థర్స్డే హాలిడే అయితే కనుక సో వెడ్నెస్డే కూడా హాలిడే అయితే కనుక ట్యూస్డే ఉంటుంది. సో ఇలా ఈ రెండు ఇండెక్స్లకు మాత్రమే వీక్లీ ఎక్స్పైరీ ఉంది. మంత్లీ వచ్చేసి ఆల్ ద స్టాక్ ఆప్షన్స్. తర్వాత ఈ స్టాక్ ఆప్షన్స్ అంటే రిలయన్స్, TCS, సో దెర్ ఆర్ అరౌండ్ 200 to 250 స్టాక్స్ వచ్చేసి F&Oలో ఉన్నాయి. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో అన్ని స్టాక్స్ ఉండవు. మెయిన్లీ కొద్దిగా లిక్విడిటీ ఎక్కువ ఉండేటి, కొంచెం లార్జ్ క్యాప్ అండ్ అటువంటి స్టాక్స్ మాత్రమే F&Oలో ఉంటాయి. ఈ స్టాక్స్ అన్నీ కూడా వాటికి మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. సో కరెంట్ వీక్, కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్, ఫార్ మంత్ అని అవన్నీ నేను డీటెయిల్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. ఇవన్నీ కూడా మంత్లీ ఆప్షన్స్. ఇవన్నీ కూడా మంత్లీ ఆప్షన్స్ కాబట్టి ఇవి మంత్లీ ఒకసారి ఎక్స్పైర్ అవుతాయి. సో అవి వచ్చేసి NSEలో లిస్ట్ అయిన స్టాక్స్ అన్నీ కూడా, NSEలో లిస్ట్ అయిన F&O స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ ట్యూస్డే ఆఫ్ ద మంత్ ఆ రోజు ఎక్స్పైర్ అవుతుంది. అలాగే BSEలో లిస్ట్ అయిన అన్ని మనకు ఒక ఉండే స్టాక్స్ అన్నీ కూడా, BSEలో లిస్ట్ అయిన స్టాక్స్ అన్నీ కూడా అవన్నీ వచ్చేసి లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్ వచ్చేసి ఎక్స్పైర్ అవుతుంది. ఇవి కాకుండా, స్టాక్ ఆప్షన్స్ కాకుండా మనకు కొన్ని ఇండెక్స్లు ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ వెరీ పాపులర్ ఇండెక్స్. సో దాంట్లో యాక్చువల్గా ఒకప్పుడు వచ్చేసి మనకు వీక్లీ ఆప్షన్స్ ఉండేవి. బట్ 2024 నవంబర్ ఐ థింక్ ఆ టైంలో వచ్చేసి సెబీ డిసైడ్ చేసింది. సో బిట్వీన్ NSE అండ్ BSE మీ ఓన్లీ ఒక బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ మాత్రమే. అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వస్తే కన్నా ఇది ఒక సెక్టోరల్ ఇండెక్స్. అట్లా కాకుండా సో బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ అంటే కన్నా ఇట్ షుడ్ హ్యావ్ స్టాక్స్ ఫ్రమ్ ఆల్ ద సెక్టర్స్. సో IT, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, తర్వాత అన్నీ ఉండాలి. సో అలాంటివి తీసుకుంటే కదా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మాత్రమే దానికి క్వాలిఫై అవుతాయి. కాబట్టి నిఫ్టీ సెబీ వచ్చేసి ఓన్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్కి మాత్రమే వీక్లీ ఆప్షన్స్ అలౌ చేసింది. సో ఇవి కాకుండా సో అప్పుడు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అంతవరకు వీక్లీ ఆప్షన్స్ ఉండేటివి, దాన్ని మంత్లీ ఆప్షన్స్కి మాత్రమే లిమిట్ చేశారు. సో లైక్ బ్యాంక్ నిఫ్టీ లాంటి ఇండెక్స్లో బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంది. సో ఇటువంటి ఇండెక్స్లు అపార్ట్ ఫ్రమ్ స్టాక్ ఆప్షన్స్ మిగతా ఇటువంటి ఇండెక్స్లు మెయిన్గా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ దెన్ ఫిన్ నిఫ్టీ ఇటువంటివన్నీ కూడా మంత్లీ మాత్రమే ఎక్స్పైర్ అవుతాయి. సో అగైన్ సో ఆన్ సేమ్ డేస్ నేను ఇప్పుడు చెప్పాను కదా, NSEలో లిస్ట్ అయిన ఇండెక్స్లు అయితే కదా ఆబ్వియస్గా ట్యూస్డే, లాస్ట్ ట్యూస్డే ఆఫ్ ద మంత్, అండ్ BSEలో లిస్ట్ అయిన ఇండెక్స్లు అయితే కదా లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్. ఎవ్రీ ఇండెక్స్కు మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఉండవు, కొన్ని సెలెక్టెడ్. సో ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా వాటికి మాత్రమే ఎక్స్పైరీ ఉంటుంది. సో వీక్లీ ఆప్షన్స్
అండ్ మంత్లీ ఆప్షన్స్ ఉంటాయి. వీక్లీ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే నిఫ్టీ అండ్ సెన్సెక్స్కి మాత్రమే వీక్లీ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, మిగతా అన్నిటికి కూడా మంత్లీ ఆప్షన్స్ మాత్రమే, రైట్. యూరోపియన్ స్టైల్ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు ఒక ఈ కాల్ ఆప్షన్స్ అండ్ పుట్ ఆప్షన్ స్ట్రైక్స్ మీరు మార్కెట్ లిస్ట్లో వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నప్పుడు ఆ స్ట్రైక్ వెనకలు వచ్చేసి సిఈనా పిఈ అని ఉంటుంది. సో కాల్ ఆప్షన్ అయితే కనుక సిఏఎల్ఎల్ అని ఉండదు, సిఈ అని ఉంటుంది. పుట్ ఆప్షన్ అయితే పుట్ అని కాకుండా పిఈ అని ఉంటుంది. సో ఈ స్టాండ్స్ ఫర్ దాని మీనింగ్ ఏంటంటే యూరోపియన్ కాంట్రాక్ట్స్. సో బేసికల్గా ఏంటంటే సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే అక్రాస్ ద వరల్డ్ 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి యూరోపియన్ స్టైల్ ఆప్షన్స్, తర్వాత అమెరికన్ స్టైల్ ఆప్షన్స్. అమెరికన్ స్టైల్ ఆప్షన్స్ జనరల్గా సిఏ పిఏ అట్లా ఎండ్ అవుతాయి. సో ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కనుక యూరోపియన్ స్టైల్ ఆప్షన్స్ మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు, అంటే 1 మంత్ ముందు తీసుకోవచ్చు, 1 వీక్ ముందు, లేకపోతే సేమ్ డే తీసుకోవచ్చు. టిల్ ద ఎక్స్పైరీ వరకు మీరు పొజిషన్స్ క్యారీ చేసినా కూడా వాటిని మీకు అసైన్ చేయరు. ఈ అసైన్ చేయడం అంటే ఏంటి, సో దానివల్ల డెలివరీ ఇవ్వాలన్నా లేకపోతే ఏంటనేది మీకు నెక్స్ట్ వచ్చే చాప్టర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికలీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు యూరోపియన్ స్టైల్ ఆప్షన్స్లో మీరు ఈరోజు ఎక్స్పైరీ ఉందంటే అదే రోజు మార్నింగ్ పొజిషన్ తీసుకున్నా, ఆఫ్టర్నూన్ తీసుకున్నా, ఈవెన్ 15-20 మినిట్స్ ముందు ఎక్స్పైరీ ముందు ఆప్షన్స్ మీరు పొజిషన్ తీసుకున్నా కూడా, అంటే పొజిషన్ తీసుకోవాలంటే బై గన్ సెల్ చేసినా కూడా మీకు వెంటనే అసైన్ కాదు. ఓన్లీ ఆన్ ఎక్స్పైరీ, అంటే ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మీరు ఇన్ ద మనీలో ఉంటే మాత్రమే అది అసైన్ అవుతుంది. సో ఓటీఎం అండ్ ఏటీఎం అయితే అబ్వియస్గా అవి ఎక్స్పైర్ అయిపోతాయి. నేను ఇంతకుముందు చాప్టర్లో చెప్పాను, ఓటీఎం అండ్ ఏటీఎం ఆప్షన్స్లో ఓన్లీ టైం వాల్యూ ఉంటుంది, దాంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది, కాబట్టి దాంట్లో అసైన్మెంట్ అనే క్వశ్చనే రాదు. బట్ మీరు ఎక్స్పైరీ తర్వాత మీరు క్యారీ చేసిన పొజిషన్స్ ఏవైనా సరే అవి ఐటీఎం వెళ్తే ఓకే, అప్పుడు వాటిని అసైన్ చేస్తారు. సో ఎక్స్పైరీ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, ట్యూస్డే ఫర్ ఎగ్జాంపుల్ 3:30కి ఎక్స్పైరీ 3:30కి మార్కెట్ క్లోజ్ అవుతుంది అనుకోండి. సో 3:30 తర్వాత మీరు క్యారీ చేసే పొజిషన్స్ ఏమైనా ఐటీఎం వెళ్తే అప్పుడు మాత్రమే అసైన్ అవుతుంది. అసైన్ అయిన తర్వాత ఏం చేయాలనేది మీకు నెక్స్ట్ చాప్టర్లో చెప్తాను. బట్ వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు అమెరికన్ ఆప్షన్స్లో ఏంటంటే కనుక, సో కాన్సెప్చువల్గా మీకు కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్, ఇవి స్ట్రైక్స్, ఐటీఎం, ఏటీఎం ఎన్ని సేమే. బట్ మీకు అమెరికన్ ఆప్షన్స్లో ఏంటంటే ఎక్స్పైరీకి ముందే, ఫర్ ఎగ్జాంపుల్ 1 day బిఫోర్ ఎక్స్పైరీ, ఆన్ ద డే ఆఫ్ ఎక్స్పైరీ, అంటే ఇప్పుడు ఎక్స్పైరీ 3:30కి జరుగుతుంది అనుకోండి, మార్నింగ్ 10 o'clock మీ దగ్గర ఒక ఐటీఎం ఆప్షన్ హోల్డ్ చేస్తుంటే కనుక మేబీ మీకు ఒక అసైన్మెంట్ రావచ్చు. అంటే ఈ పర్టికులర్ ఆప్షన్స్ మీరు పుట్ ఆప్షన్స్, కాల్ ఆప్షన్స్ బై చేశారనుకోండి, సో మీరు ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర కొనాలి, ఈ స్టాక్స్ ఎన్ని షేర్స్ కొనాలి అనే మీకు ఒక అసైన్మెంట్ రావచ్చు. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎక్స్పైరీ కాకముందే మీకు ఎక్స్చేంజ్ వచ్చేసి బికాస్ యు ఆర్ హోల్డింగ్ కాల్ ఆప్షన్ మీకు ఇది కొనాలి అనే ఒక అసైన్మెంట్ రావచ్చు. బికాస్ యు ఆర్ హోల్డింగ్ ద పుట్ ఆప్షన్ మీరు ఈ స్టాక్స్ డెలివర్ చేయాలనేది ఒక అసైన్మెంట్ రావచ్చు. సో అమెరికన్ ఆప్షన్స్లో ఎక్స్పైరీ కాకముందే అసైన్మెంట్ వచ్చే రిస్క్ ఉంటుంది. యూరోపియన్ ఆప్షన్స్లో ఆ రిస్క్ ఓన్లీ ఎక్స్పైరీ అయిన తర్వాతనే ఉంటుంది. సో దీని గురించి డీటెయిల్గా, సో ఆ ఎక్స్పైరీ అసైన్మెంట్ అంటే ఏంటి, దాని సెటిల్మెంట్ అనేది నెక్స్ట్ చాప్టర్స్లో మాట్లాడుకుందాం. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ అమెరికన్ ఆప్షన్స్. మన ఇండియాలో ఉండేటివి అన్నీ కూడా, వెదర్ ఇట్ ఈస్ స్టాక్స్, ఇండెక్సెస్, ఈవెన్ కామోడిటీస్లో కూడా అన్నీ కూడా యూరోపియన్ స్టైల్ ఆప్షన్సే. నెక్స్ట్ ఏవి క్యాష్ సెటిల్డ్, ఏవి తర్వాత ఫిజికల్ డెలివరీ, రైట్. సో ఇండెక్స్ వచ్చేసి అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక నిఫ్టీలో కానీ, సెన్సెక్స్లో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, మిడ్ క్యాప్ నిఫ్టీలో కానీ, ఫిన్ నిఫ్టీలో కానీ వీటిలో ట్రేడ్ చేసేటప్పుడు అవి ఏవైనా సరే మీరు లాస్ట్ వరకు క్యారీ చేసినా కూడా పొజిషన్, ఓకే. సో లాస్ట్ వరకు పొజిషన్ క్యారీ చేసినా కూడా, ఈవెన్ ఎక్స్పైరీ అయినప్పుడు కూడా, ఓకే. ఇప్పుడు ఐటీఎం అన్నప్పుడు నేనేమన్నాను, సో ఏటీఎం, ఓటీఎం అయితే అబ్వియస్గా ఎక్స్పైర్ వర్త్లెస్, అంటే వాటికి వాల్యూ ఉండదు. సో అవి జీరో అయిపోతాయి. వాల్యూ ఉండమంటే ఏం నథింగ్ లేదు. మీరు ఒక 200 రూపీస్కు బై చేసింటే దాని వాల్యూ జీరో అయిపోతుంది. 20 రూపీస్కి బై చేసినా వాటి వాల్యూ జీరో అయిపోతుంది. అట్ ది సేమ్ టైం మీరు ఒక ఆప్షన్ సెల్లర్ అనుకోండి, మీరు ఒక 100 రూపీస్ సెల్ చేశారు, లేకపోతే 20 రూపీస్ సెల్ చేశారు, అది జీరో అయిపోతుంది. సో 20 రూపీస్ సెల్ చేసినప్పుడు జీరో అయిపోతే మీకు ఆ 20 రూపీస్ ప్రాఫిటే కదా. అలాగే బయ్యర్కు 20 రూపీస్కి బై చేసినప్పుడు అది జీరో అయిపోతే 20 రూపీస్ లాస్, ఓకే. సో అక్కడ క్లియర్ సెటిల్మెంట్. అదే ఐటీఎం వెళ్ళింది అనుకోండి, సో దాంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ఏందనుకోండి, మీరు ఇప్పుడు ఒక బయ్యరు, సో దాంట్లో 50 రూపీస్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది. అది మీకు ఎలా ఇస్తారు అంటే క్యాష్ రూపంలో ఇస్తారా, స్టాక్స్ అయితే స్టాక్స్ ఇస్తారా, లేకపోతే కన్నా దానికి వేరే మెకానిజం ఎలా అనే దానికి ఇక్కడ సింపుల్. ఇండెక్స్ ఆప్షన్స్ మీరు ఒక నిఫ్టీలో కానీ, సెన్సెక్స్లో కానీ, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ ఎనీ ఇండెక్స్లో ట్రేడ్ చేసినప్పుడు అవి ఒక ఐటీఎం అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ఎక్స్పైరీ వాటిని క్యాష్తో సెటిల్ చేస్తారు. క్యాష్తో సెటిల్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నిఫ్టీ కాల్ ఆప్షన్ వచ్చేసి
నిఫ్టీ కాల్ ఆప్షన్ లెట్స్ సే 24,000 కాల్ ఆప్షన్ వచ్చేసి మీరు ఒక 100 రూపీస్ కొన్నారనుకోండి. ఓకే, సో నిఫ్టీ 24,000 కాల్ ఆప్షన్ 100 రూపీస్ కొన్నారు. సో మార్కెట్ వచ్చేసి ఆన్ నిఫ్టీ ట్యూస్డే మీకు చెప్పాను, ట్యూస్డే ఎక్స్పైర్ అవుతుంది. సో ట్యూస్డే వచ్చేసి మార్కెట్ అంటే ఐ మీన్ టు సే నిఫ్టీ వచ్చేసి లెట్స్ సే ఇట్ క్లోజ్డ్ అట్ 24,500 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, ది స్పాట్. ఓకే, సో నిఫ్టీ 24,000 కాల్ ఆప్షన్ మీరు 100 రూపీస్ కొన్నారు. సో ఆన్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత దాంట్లో మీకు 24,500 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. నిఫ్టీ వచ్చేసి 24,500 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇప్పుడు మీరు కొన్న ఈ కాల్ ఆప్షన్ ఏమైంది, ఇట్ ఈస్ ఇన్ ద మనీ. సో మీకు చెప్పాను కదా, సో ఇప్పుడు స్పాట్ వచ్చేసి 24,500 ఉంది, రైట్? స్పాట్ 25,500 దగ్గర ఉంది. బట్ వేరాజ్ మీరు కొనింది 24,000 కాల్ ఆప్షన్, రైట్? సో మీకు ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. సో మీకు కాల్ ఆప్షన్స్ వచ్చేసరికి స్పాట్ కంటే పైన, ఓకే, సో స్పాట్ కంటే పైన అంటే 24,500 కదా. సో 24,000 స్పాట్ 24,500 దగ్గర క్లోజ్ అయింది. సో 24,500 కంటే పైన అంటే 550, 600, 650 ఇవన్నీ కూడా ఓటీఎం ఆప్షన్స్. కింద సో 450, 400 ఇవన్నీ కూడా ఐటీఎం ఆప్షన్స్. సో మీ దగ్గర ఉండే స్ట్రైక్ ఏంటి, 24,000, రైట్? సో 24,000 స్ట్రైక్ ఉంది మీ దగ్గర. సో ఈ ఆప్షన్ మీరు ఎంత కొన్నారు, 100 రూపాయలు కొన్నారు. సో ఇప్పుడు మార్కెట్ ఎక్కడికి వెళ్ళింది, ఓకే, మీరు కొన్నది అక్కడే ఉంది, మీరు కొన్న స్ట్రైక్ దట్ సేమ్. మార్కెట్ ఎక్కడికి వెళ్ళింది, 24,500కి వెళ్ళింది. ఎక్కడ 24,500 దగ్గర క్లోజ్ అయింది. సో ఇట్ ఈస్ ఇన్ ద మనీ బై 500 పాయింట్స్. ఎలా నేను 500 అంటున్నాను, 24,500 మైనస్ 24,000. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మీ స్టాక్ అంటే మీరు కొన్న ఆప్షన్ వాల్యూ వచ్చేసి 500 రూపీస్. ఇవి నేను చెప్పేది అట్ ది ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ, రైట్? సో ఇప్పుడు మీరు కొన్నదెంత, మీరు 100 రూపాయలు కొన్నారు. అండ్ కొన్నప్పుడు ఏమవుతుంది, మీరు అప్ ఫ్రంట్ పే చేసి ఉంటారు, రైట్? మీరు క్లోజ్ అయినప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దాని వాల్యూ ఎంత, 500 రూపీస్, రైట్? సో ఈచ్ లాట్ ఎంత. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఒక లాట్ కొన్నారనుకోండి, ఒక లాట్ కాల్ ఆప్షన్. సో ఒక లాట్ అంటే 65 క్వాంటిటీ నిఫ్టీలో. సో 65 into 500. So whatever it is, I think it is 32,500 or something actually, whatever it is, value 32,500 approximately. Okay. So మీరు ఒక కాల్ ఆప్షన్ను 100 రూపీస్ దగ్గర కొన్నారు, అది క్లోజ్ అయ్యేటప్పటికి ఇట్ బికేమ్ 500 పాయింట్స్ ఇన్ ద మనీ. సో దాని వాల్యూ 500 రూపీస్. సో మీ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ 500 into 65 వేసుకుంటే కన్నా 32,500 రూపాయలు. ఈ 32,500 సో ఎక్స్చేంజ్ వచ్చేసి సెటిల్ చేయడం అంటే కన్నా దీన్ని మీరు కొన్నారంటే ఎవరో ఒకరు అమ్మింటారు. సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, అంటే యూ డోంట్ నీడ్ టు నో అది ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారనేది ఎక్స్చేంజ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో బేసికల్గా ఏంటంటే కన్నా ఇట్ ఈస్ ఎక్స్చేంజ్ రెస్పాన్సిబిలిటీ టు పే యూ దట్ 32,500 ఇన్ యువర్ అకౌంట్. ఓకే, సో మీరు ఎనీ బ్రోకర్ ద్వారా ట్రేడ్ చేసేటప్పుడు వన్స్ ఆ రోజు ఎక్స్పైర్ అయిన తర్వాత ఈ 32,500 ఆఫ్ కోర్స్ దాంట్లో కొన్ని ఈ ఛార్జెస్ ఉంటాయి కదా, కామన్ ఛార్జెస్ లైక్ బ్రోకరేజ్, తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా, జిఎస్టీలు అవి ఇవన్నీ పోను, మిగతా ఎంత అమౌంట్ ఉందో ఇట్ కుడ్ బి లైక్ 32,400 ఆర్ వాట్ ఎవర్ ఆ అమౌంట్ వచ్చేసి మీకు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. దీన్నే సెటిల్మెంట్ అంటారు. ఇక్కడ ఏ విధంగా సెటిల్ చేస్తున్నారు, మీరు ఒక షేర్స్ డెలివరీ తీసుకోవట్లేదు, షేర్స్ ఒక డెలివరీ ఇవ్వట్లేదు, అందుకే దీన్ని క్యాష్ సెటిల్మెంట్ అంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇండెక్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఓకే ఆ సెటిల్మెంట్ వచ్చేసి క్యాష్ సెటిల్మెంట్, ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ డెలివరీ. ఫిజికల్ డెలివరీ అంటే ఇక్కడ మన టిపికల్ టర్మ్స్లో ఏంటంటే కదా షేర్స్ ఇవ్వడము, ఇవన్నీ ఎక్కడ వస్తాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్స్, ఓకే, ఫస్ట్ ఇండెక్స్ ఆప్షన్స్ ఆల్వేస్ సెటిల్డ్ ఇన్ క్యాష్, రైట్? సో చాలామంది భయపడుతుంటారు. నేను ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది, నేను ఎక్స్పైరీ డే ట్రేడింగ్ చేశాను, లాస్ట్లో నేను పొజిషన్స్ క్లోజ్ చేయలేదు, సో అవి ఐటీఎం వెళ్ళాయి, ఏమవుతాయి, సో నాకేమైనా పెనాల్టీ పడుతుందా, సో దీనివల్ల ఏమైనా అడిషనల్ ఛార్జెస్ అనుకుంటూ ఉంటారు. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇండెక్స్ ఆప్షన్స్ మీరు ట్రేడ్ చేస్తుంటే అవి ఐటీఎం వెళ్ళినా కూడా దాంట్లో ఎంత వాల్యూ ఉందో మీకు నష్టం ఉంటే మీ దగ్గర నుంచి తీసుకుంటారు, ఒకవేళ ప్రాఫిట్ ఉంటే కనుక మీకు మీ అకౌంట్లోంచి పడతాయి. సో ఇంతకు మించి ఎటువంటి పెనాల్టీస్ అవన్నీ ఏమి ఉండవు, ఎందుకంటే ఇట్ ఈస్ బై లా దే ఆర్ సెటిల్డ్ ఇన్ క్యాష్. నెక్స్ట్ స్టాక్ ఆప్షన్స్.
స్టాక్ ఆప్షన్స్ వచ్చేసి ఎప్పుడు ఫిజికల్ డెలివరీ. ఈ స్టాక్ ఆప్షన్ అయినా ఇంకొక ఆప్షన్ అయినా సరే అది ఒకవేళ ఓటీఎం అండ్ ఏటీఎం అయితే వాటిలో టైం వాల్యూ మాత్రమే ఉంటుంది. ఇది ఒక బేస్ ప్రిన్సిపల్. ఓకే, మీరు ఒక స్టాక్ ఆప్షన్ రిలయన్స్ షేర్స్ వచ్చేసి ఒక 1200 స్ట్రైక్లో మీరు కొన్నారు. ఓకే, సో ఐ మీన్ కొన్నారంటే కదా, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. రిలయన్స్ 1200 కాల్ ఆప్షన్ మీరు కొన్నారనుకోండి, రైట్? సో రిలయన్స్ ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎక్స్పైరీ రోజు ఎగ్జాక్ట్ 1200 దగ్గర క్లోజ్ అయితే ఏటీఎం దాంట్లో టైం వాల్యూ తప్పితే ఏముంటుంది, కాబట్టి దాంట్లో ఇంకా డెలివరీ ఏముండదు. సో మీరు కొన్న ఆప్షన్ వర్త్లెస్, అంటే ఎక్స్పైర్ అయిపోయింది. సో దాంట్లో ఇంకా డెలివరీ చేసే క్వశ్చనే లేదు, రైట్? అలాగే మార్కెట్ వచ్చేసి ఆ రోజు మీరు 1200కు 1200 స్ట్రైక్ కాల్ ఆప్షన్ కొన్నారు. బట్ రిలయన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1200 కంటే కింద, సో ఫర్ ఎగ్జాంపుల్ 1150 అట్లా క్లోజ్ అయింది అనుకోండి. మీరు కొన్న స్ట్రైక్ కాల్ ఆప్షన్ వచ్చేసి అది ఓటీఎం అవుతుంది, అగైన్ 0 అవుతుంది. సో ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఐటీఎం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1200 స్ట్రైక్ కాల్ ఆప్షన్ కొన్నారు, మార్కెట్ వచ్చేసి 1300 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు కొన్న కాల్ ఆప్షన్ 100 పాయింట్స్ ఇన్ ద మనీ. సో ఇన్ దట్ కేస్ ఇట్స్ ఐటీఎం, రైట్? ఇక్కడ ఐటీఎంలో ఏంటంటే మీకు స్టాక్ ఆప్షన్స్ వచ్చేసరికి ఐటీఎంలో మీరు ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసి ఎక్స్పైరీ అయిన తర్వాత కూడా మీరు కొన్న స్టాక్ క్లోజ్ చేయకుండా, అంటే మార్కెట్ 330కి అయిపోతే, ఇప్పుడు యాక్చువల్గా రీసెంట్గా మార్కెట్ అవర్స్ చేంజ్ అయ్యాయి 340కి, వెరీ రీసెంట్లీ 2-3 డేస్ బ్యాక్ నుంచి. బట్ అది నేను నెక్స్ట్ చెప్తాను. బట్ ఎనీ టైమ్, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ 330 కానీ 430 వరకు మీకై మీరు క్లోజ్ చేయకుండా మీరు పొజిషన్స్ అట్లే క్యారీ చేస్తూ అది ఐటీఎంగా క్లోజ్ అయితే అప్పుడు మాత్రమే మీకు ఒక సెటిల్మెంట్ ఉంటుంది. అంటే దాన్ని ఫిజికల్ సెటిల్మెంట్ అంటారు. ఫిజికల్ సెటిల్మెంట్ అంటే మీ దగ్గర మీరు కొన్నారనుకోండి, ఒక కాల్ ఆప్షన్స్ ఏదైనా కొన్నారనుకోండి, మీరు డెలివరీ తీసుకోవాలి. ఓకే, మీరు పుట్ ఆప్షన్ ఏదైనా కొని ఉంటే కన్నా ఆ పర్టికులర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనుకోండి, ఒక లాట్ రిలయన్స్ అంటే కన్నా 500 షేర్స్ అనుకున్నాం అనుకోండి. సో ఆ 500 షేర్స్ మీరు ఫిజికల్గా డెలివరీ తీసుకోవాలి. అంటే ఫిజికల్గా డెలివరీ తీసుకోవాలంటే అంత డబ్బులు మీ అకౌంట్లో ఉండాలి. అది 5 లక్షలు కావచ్చు, 6 లక్షలు కావచ్చు. అదే మీరు సెటిల్ చేయాలనుకోండి, మీరు పుట్ ఆప్షన్ ఒకటి కొన్నారు, అది ఇందమని వెళ్ళింది అనుకోండి, సో అవి డెలివరీ ఇవ్వాలి, రైట్? సో ఇలా ఉంటుంది. బట్ దాని గురించి నేను డీటెయిల్గా నెక్స్ట్ వచ్చే చాప్టర్లో చెప్తాను. బట్ ఆల్వేస్ రిమెంబర్, స్టాక్ ఆప్షన్స్ ఎప్పుడైనా సరే వెన్ దే గోయింగ్ టు ద ఐటీఎం, అవి ఇందమైన అయినప్పుడు అవి ఫిజికల్గా డెలివరీ చేయాలి, రైట్? అప్పుడు ఆ డబ్బులు లేకపోతే మీ దగ్గర షేర్స్ లేకపోతే ఎలా దాని అనేది నేను డీటెయిల్గా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసామంటే కదా మనము సేమ్ థింగ్ ఇంతకుముందు చెప్పింది కొంచెం డీటెయిల్డ్గా ఇక్కడ టేబుల్లో కూడా పెట్టాను. సో ఐ మీన్ జస్ట్ టు సమ్మరైజ్, సో నిఫ్టీ వచ్చేసి ఎప్పుడు మనకు వీక్లీ ఆప్షన్స్, నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే ఎక్స్పైర్ అవుతున్నాయి. సో సెన్సెక్స్ వీక్లీ ఆప్షన్స్ వచ్చేసి ఎప్పుడు థర్స్డే ఎక్స్పైర్ అవుతాయి. బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికి కూడా కొంతమంది మార్కెట్తో అలైన్ లేని వాళ్ళు ఇప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటారు. బట్ బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ ఆప్షన్స్ లేవు, ఓన్లీ మంత్లీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఓన్లీ ఎందుకు ఈ 3 లిస్ట్ చేశానంటే దీస్ 3 ఆర్ వెరీ పాపులర్ ఇండిసెస్ ఇన్ ఇండియా, అండ్ దీస్ లాట్ ఆఫ్ చాలా ట్రేడింగ్ వచ్చేసి ఈ మూడిట్లో జరుగుతుంది. అందుకే ఈ మూడింటిని నేను లిస్ట్ చేశాను. సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళకి ఓన్లీ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఓన్లీ మంత్లీ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా లాస్ట్ ట్యూస్డే ఆఫ్ ద మంత్. ఓకే, ఇక్కడ మీకు నిఫ్టీ వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ వీక్, బికాస్ వీక్లీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మంత్లీలో లాస్ట్ ట్యూస్డే, ఆ ట్యూస్డే హాలిడే అయితే కదా మండే, రైట్? సో సెటిల్మెంట్ ఓకే, ఇందాక మీకు చెప్పాను కదా, సో రీసెంట్గా ఒక చేంజ్ వచ్చిందని జస్ట్ మెన్షన్. సో జనరల్గా ఏంటంటే కన్నా జూలై ఎండ్ వరకు సెటిల్మెంట్ ఎట్లా జరుగుతుందంటే కన్నా లాస్ట్ హాఫ్ అన్ అవర్, సో 3 to 3:30, సో మార్కెట్స్ యాక్చువల్గా 3:30 క్లోజ్ అవుతాయి. సో బట్ 3:30 క్లోజ్ అయ్యే లాస్ట్ ప్రైస్ని తీసుకొని సెటిల్మెంట్ చేయరు. ఓకే, నిఫ్టీ ఎక్కడ ఉంది అనేది, లేకపోతే కనుక స్టాక్ ఎక్కడ క్లోజ్ అవుతుందని దాన్ని బట్టి సెటిల్ చేయరు. ఎందుకంటే కొన్నిసార్లు లాస్ట్లో ఎవరైనా సరే కొద్దిగా మార్కెట్ని మ్యానిపులేట్ చేసి ఒక ఎక్కువ డబ్బులు పుష్ చేసి మూవ్ చేశారనుకోండి, సో వాళ్ళ సైడ్ అడ్వాంటేజ్గా ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గరికి నేను తీసుకెళ్లాలనుకుంటే కనుక అప్పుడు పుష్ చేయొచ్చు. అందుకనే ఎప్పుడు ఏమవుతుందంటే కనుక 3 to 3:30 అనేది ఎవ్రీడే దాన్ని ఆవరేజింగ్ పీరియడ్ అంటారు. ఆవరేజింగ్ పీరియడ్ అంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ స్టాక్ ఈ F&Oలో ఉండే కానీ మీకు ఇండెక్స్లో కానీ సో ఎవ్రీ వన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీసీఎస్ తీసుకున్నాం అనుకోండి, ఎవ్రీ టైం ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే దాన్ని టిక్ అనొచ్చు, లేకపోతే ఎవ్రీ సెకండ్ కావచ్చు, ఎవ్రీ 5 seconds కావచ్చు. ఎవ్రీ టైం ప్రైస్ చేంజ్ అయినప్పుడు ఆ ప్రైస్ ఎంత ఉంది, ఆ ప్రైస్ చేంజ్ అయినప్పుడు ఆ ట్రేడ్ జరిగినప్పుడు ఎంత వాల్యూమ్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1200 ఉంది, 1200 దగ్గర 5 షేర్స్
ట్రాన్సాక్షన్ జరిగాయి, అమ్మడము కొనడము. తర్వాత 1205 దగ్గర ఒక 100 షేర్స్ కొనడము అమ్మడం జరిగింది. సో దీన్ని ఇట్లా వాల్యూమ్తో ఆ ప్రైస్తో మీరు మల్టిప్లై చేసి లాస్ట్ 30 మినిట్స్ యావరేజ్ చేసామంటే దాన్నే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజింగ్ ప్రైస్ అంటారు, వీవ్యాప్ అంటారు షార్ట్లో. సో అది ఇప్పుడు కరెంట్ మెథడ్ యూజ్ చేసేది. ఇది జూలై 31 వరకు అదే యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు కొత్తగా వచ్చేసి క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. దాని గురించి నేను ఇప్పుడు మనము ఎక్కువ డీటెయిల్డ్గా పోనవసరం లేదు, బట్ ఇన్ షార్ట్గా చెప్పాలంటే ఇంతకుముందు 3:30కి మార్కెట్ క్లోజ్ అయ్యేది. ఇప్పుడు ఈ F&O స్టాక్స్ అన్నిటికీ 3:15కి వచ్చేసి ట్రేడింగ్ ఆగిపోతుంది. సో 3:15 నుంచి 3:20 వరకు ఎటువంటి ఆర్డర్స్ వెళ్ళవు. 3:25 నుంచి 3:28 వరకు లిమిట్ ఆర్డర్స్ కొన్ని 3:20 నుంచి 3:25 వరకు మార్కెట్ ఆర్డర్స్ కానీ లిమిట్ ఆర్డర్స్ కానీ, లేకపోతే కన్నా 3:25 నుంచి 3:28 మధ్యలో ఓన్లీ లిమిట్ ఆర్డర్స్ కానీ అలో చేస్తారు. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ వీవ్యాప్ కాకుండా ఈ కాస్ అనే సిస్టంలో వీవ్యాప్ కాకుండా ఏం చేస్తున్నారంటే, సో 2 సైడ్ల నుంచి బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ అవన్నీ తీసుకొని ఎక్కడైతే ఏ ప్రైస్ దగ్గర మ్యాచ్ చేస్తే, అంటే ఈక్విలిబ్రియం ప్రైస్ అంటారు, ఏ ప్రైస్ దగ్గర సెటిల్ చేస్తే బయర్స్కు సెల్లర్స్కు ఒక మంచి కాంపిటేటివ్ ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్ని తీసుకొని సెటిల్ చేస్తారు. ఆ ప్రైస్ వచ్చేసి ఏంటి, ఆ క్లోజ్ ప్రైస్ అనేది 3:28 నుంచి 3:30 మధ్య మీకు అనౌన్స్ చేస్తారు. సో ఆ ప్రైస్తో సెటిల్ అవుతాయి. సో బిఫోర్ జూలై 31 వచ్చేసి వీవ్యాప్ బేస్డ్ సెటిల్మెంట్ ఉండేది. బేసికల్గా ఆగస్టు 1 నుంచి 3:15కు మార్కెట్స్ క్లోజ్ అవుతాయి. 3:15 to 3:30 వచ్చేసి సిఏఎస్ అనేది ఒక కొత్త సిస్టమ్ తీసుకువచ్చారు. దాని ద్వారా వచ్చే అవుట్కమే దాంట్లో ఒక సెటిల్మెంట్ ప్రైస్ వస్తుంది, దాన్ని బట్టి సెటిల్ చేస్తారు. సింపుల్ గుర్తుపెట్టుకోండి. బట్ ఇప్పుడు చెప్పిన నేను సిఏఎస్ అది దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించండి, ఎందుకంటే మీరు బిగినర్గా ఫౌండేషన్ లెవెల్లో ఉండేటప్పుడు వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దాట్. మీరు మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీక్లీ ఆప్షన్స్ వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే అరౌండ్ 3:30, 3:40 ఎక్స్పైర్ అవుతాయి. అండ్ మీకు అది నిఫ్టీ అయితే, అదే సెన్సెక్స్ అయితే కదా ఎవ్రీ థర్స్డే, అలా బ్యాంక్ నిఫ్టీ అండ్ అదర్ ఇండిసెస్ అండ్ స్టాక్ ఆప్షన్స్ అన్నీ కూడా మంత్లీ. సో ఎన్ఎస్సిలో లిస్ట్ అయ్యే స్టాక్స్ అయితే కన్నా అన్నీ కూడా లాస్ట్ ట్యూస్డే ఆఫ్ ద మంత్. అదే బిఎస్సిలో, సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన ఎనీ ఇండిసెస్ అండ్ ఆల్సో ద స్టాక్ ఆప్షన్స్ అయితే కన్నా అవన్నీ కూడా లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్ ఎక్స్పైర్ అవుతాయి. సో ఇదే మెయిన్ ఈ పర్టికులర్ టాపిక్లో నేను కవర్ చేయాలనుకుంది ఏంటంటే కన్నా ఇవే. సో బేసికల్గా మనము ఈ వీక్లీ ఆప్షన్స్, మంత్లీ ఆప్షన్స్, ఈ సెటిల్మెంట్ ఇవన్నీ కూడా మీరు బేసిక్స్ చెప్పాలనుకున్నాను. ఐ థింక్ మీకు ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ అంతా కూడా మీకు దీంట్లో కొంచెం హై లెవెల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చాప్టర్స్లో అసలు ఈ సెటిల్మెంట్ ఎలా జరుగుతుంది, సో దానివల్ల ఉండే ఇంపాక్ట్ ఏంటి, సో మీరు వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు టేక్ ఇన్ టు ద అకౌంట్, మీరు ఎలా ఎస్పెషల్గా స్టాక్ ఆప్షన్స్ అలా హోల్డ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా కేర్ఫుల్గా ఉండాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ చాప్టర్లో మీకు ఇంతవరకు నేను షేర్ చేసిన కంటెంట్ మీకు నచ్చితే, అది యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా మన జీబూ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Investment in security markets are subject to market risk. Read all the related documents carefully before investing.